హాయ్ అండి, ఆనియన్స్లో పేపర్ వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం బొప్పాయిలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. బొప్పాయిలు త్వరగా పండిపోకుండా చక్కగా మనకి బాగుండాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ బొప్పాయి కాయల్ని మనం పేపర్లో చుట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు కావాల్సినప్పుడు అవసరానికి ఈ విధంగా తీసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా పండిపోకుండా ఉంటాయి. కాయ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ని మనం కట్ చేస్తూ ఉంటాం కదండి. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా మనం ఇలా కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పట్టుకుంటా ఈ విధంగా కట్ చేస్తూ ఉంటాము. చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలా ఫీలర్ ఉంటుంది కదండి, ఫీలర్ తీసుకుని ఈ విధంగా ఎన్ని ఆనియన్స్ అయినా ఈ విధంగా మన బిర్యానీలోకి ఇలా ఆనియన్స్ని వేయించుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా చక్కగా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫీలర్తో ఇలా కట్ చేసుకోవచ్చు అండి. చాకుతో కట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు తెచ్చుకున్నప్పుడు మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి కరివేపాకు ఎక్కువగా పాడవటం, కొల్లిపోవటం జరుగుతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాంటివి ప్లాస్టిక్వి డబ్బాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. అంటే మనం ఏదైనా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఇలాంటిది ఒకటి తీసుకొని ఈ విధంగా వాటర్ పోసుకొని నిండుగా ఇలా కరివేపాకు కొమ్మలతో ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి, పాడైపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మనీ ప్లాంట్ని మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలాంటి గాజు చేసాలు ఉన్నాయనుకోండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని నిండుగా గాజు చేసా నిండుగా వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ ఇలా కొమ్మలతో పెట్టేసుకొని మన విండోస్ దగ్గర కానీ ఫ్రిడ్జ్ మీద కానీ టీవీ మీద కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, సెల్ఫ్లో కానీ చక్కగా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా చక్కగా మనం ఎక్కడైనా ఫ్రిడ్జ్ పైన కానీ లేదంటే సెల్ఫ్లో కానీ విండోస్ దగ్గర కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. అందులో ఉన్నటువంటి మనీ ప్లాంట్ పాడవకుండా చక్కగా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చింతపండులో ఈ విధంగా కొద్దిగా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేసేసుకొని ఒక ఎండిమిర్చిని తుంపి అందులో వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది. అలానే చింతపండు నలబట్టం కానీ ఏమీ జరగదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా చింతపండుని మీరు ఇలా స్టోర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది, పాడైపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. శనగగుళ్ళు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా దీనిలో బిర్యానీ ఆకు కానీ అలానే దీనిలో ఒక ఎల్లుల్లిపాయ కానీ ఒక ఎండిమిర్చి కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం శనగగుళ్ళు ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ మనం ఇలాగా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఆనియన్స్లో ఎక్కువగా మనకి తేమ తగిలి చెమ్మ వచ్చేసి త్వరగా కుళ్ళిపోతూ పాడవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగ ఆనియన్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాస్కెట్లో వేసుకున్న తర్వాత దీనిలో పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఆనియన్స్లో పెట్టేసుకొని అక్కడొకటి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా వాటర్ ఏమైనా చెమ్మ లాంటిది ఉన్నా కూడా ఇలా న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.